నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము పప్పు సాంబార్ కానీ రోజు పప్పు అయితే కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటాం కదా. అలా కాకుండా ఒక్కోసారి ఇట్లా గిన్నెలో కూడా చేసి చూడండి. టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే మామూలు ఒక 100 గ్రామ్స్ కందిపప్పు తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ అందులోకి అయితే ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసి అందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టిన. ఇది కొంచెం నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం పలికిరిగే వరకు ఉడకబెట్టుకోవాలి. తర్వాత దానిలోకి అయితే ఇంకా మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో వాటిని ప్రిపేర్ చేసుకుందాము. నేను మామూలుగా అయితే టమాటో పప్పు చేయడానికి ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఆకుకూర పప్పు అయినా సరే ఒక్కోసారి గిన్నెలో చేస్తే బాగుంటుంది. గిన్నెల్లో కానీ కుండలు ఉంటాయి, సట్టీలు అంటారు కదా, వాటిలో చేస్తే బాగుంటుంది. పూర్వకాలం అయితే అట్లే చేసుకునేవాళ్ళు కదా. ఇప్పుడైతే అందరం కుక్కర్ వాడుతున్నాం. ఒకసారి ఇట్లా కూడా చేసి చూడండి, బాగుంటుంది. ఇంకా దీనికోసం అయితే 4 టమాటో ఎక్కువ వేస్తేనే బాగుంటుందని 4 తీసుకున్నాం. 2 చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నా, అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పప్పు అయితే కొంచెం ఒక 50% వరకు కుక్ అయింది కదా, అంటే ఇట్లా పలుకు ఇట్లా పట్టుకుంటే ఇరుగుతుంది అనమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటోలు కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇందులోనే. ఇంకా నేను దీనికోసం అయితే ఒక 4-5 రెబ్బలు చింతపండునైతే ఇట్లా ఒలిసేసి నానబెట్టి నీరు వంపేసి పెట్టుకున్నాను అనమాట. చింతపండు కూడా కొంచెం వేస్తే బాగుంటుంది. దాని ప్లేస్లో కొంచెం మామిడికాయ కానీ, మామిడికాయ ఒరుగు కానీ, లేకపోతే సగం బద్ద నిమ్మకాయ కానీ ఏది వేసినా బాగుంటుంది. నేను మామూలుగా ఈరోజైతే చింతపండే వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇంకా దీనిలోకి కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నా. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరి ఇది సాంబార్ కాదు కదా, మామూలుగా టమాటో పప్పు కాబట్టి. టమాటో పప్పు అయితే చాలామంది రకరకాలుగా చేస్తారు కదా. పప్పు ఉడకబెట్టిన తర్వాత టమాటోలు తాలింపుకి వేసి అలా చేయొచ్చు, అది ఒక టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు, ఇది ఒక టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇది పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకుందాం. ఉప్పును వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇది పప్పు కవ్వంతో మెత్తగా ఎనుపుకోవాలి. మరి మనకు గట్టిగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి ఉడికేటప్పుడే. మామూలుగా నాకు ఇట్లా ఉంటే సరిపోతుంది అనుకుని నేను ఇంత వాటర్ అయితే వేసిన. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది, దింపేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం అయితే గిన్నె పెట్టేసి, ఇంకా నేను స్టీల్ గిన్నెలన్నీ స్టవ్ మీద పెడతా కాబట్టి ఇట్లా నల్లగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే ఎల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకోవాలి, ఒక 7-8. ఇంక ఇందులోకి ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు ముందుగా వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు అనేది తాలింపులో కొంచెం నల్లగా మాడితేనే బాగుంటుంది పప్పు టేస్ట్ అయితే. అంటే కొంతమందికి ఇష్టం ఉండదు అనుకోండి, నాకైతే ఇట్లుంటే చాలా ఇష్టము. ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు, ఒక 3-4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి 2 బాగా వేగినాయి అనుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం. ఇంకా ఇప్పుడు మళ్ళీ నేనైతే ఇంకా గోధుమ రవ్వ అన్నం కోసం అయితే చిన్న గిన్నె పెట్టేస్తా స్టవ్ మీద, రవ్వ అన్నం చేయడానికి. ఎందుకంటే షుగర్ కోసం ఇవన్నీ తినాలి కదా. ఇంకా పప్పునైతే ఎనిపేసుకుందాం. ఇప్పుడు రవ్వ అన్నంలో కొంచెం ఆయిల్ వేస్తే కనుక పొడిగా వస్తుందని కొంచెం ఆయిల్ వేస్తాను నేను. తాలింపు వేసుకున్న దాంట్లోనే పప్పు వంపేసుకుందాం. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే వేడివేడి అన్నంలోకి టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.